అట్లాగే ఇందులో చాలా ఈ సరెండర్ చేసుకోవడంలో చాలా బ్రహ్మాండమైన వర్క్ చేసినటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి తెలంగాణకు నా అభినందనలు. ఇది చాలా పెద్ద ఎత్తున పెద్ద క్షతి వాళ్లకు. ఇందులో ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 24 నుంచి చూస్తే ఎస్సీఎం ర్యాంక్ వాళ్ళు ఒకరు, డివిజనల్ కమిటీ ర్యాంక్ వాళ్ళు ఒకరు, ఏసీఎస్ ర్యాంక్ వాళ్ళు ఒకరు, మొత్తం కలిసి 36 మంది సరెండర్ అయినారు. 47 మంది సరెండర్ అయినారు 36 వెపన్స్ తోని. 24లో 25లో 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు, 11 మంది స్టేట్ కమిటీ మెంబర్లు, 20 డివిజనల్ కమిటీ మెంబర్లు, 57 మంది ఏరియా కమిటీ సెక్రటరీ స్థాయి ఉన్న వాళ్ళు, ప్లస్ 419 మంది పార్టీ మెంబర్లతో సహా 509 మంది సరెండర్ అయినారు. 60 వెపన్లను తీసుకొచ్చి సరెండర్ చేశారు. అట్లానే ఈ సంవత్సరం ఫస్ట్ 3 డేస్లో 2 ఎస్టీఎంలు, 3 డివిజనల్ కమిటీ సెక్రటరీలు, 7 ఏసీఎస్లు, 8 మంది పార్టీ మెంబర్లు, మొత్తం కలిస్తే 20 మంది సరెండర్ అయినారు. 48 వెపన్స్, మంచి హై క్వాలిటీ వెపన్స్ తీసుకొచ్చి సరెండర్ అయినారు. ఈ విధంగా లాస్ట్ 2 ఇయర్స్లో 2 సీసీఎంలుతో కలుపుకొని మొత్తం 576 మంది సరెండర్ అయినారు. 144 వెపన్స్, 144 ఆయుధాలు తీసుకొచ్చి సరెండర్ అయినారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే వీళ్ళు సరెండర్ అయిన వాళ్ళు చెప్తున్న విషయం, ఇంతకుముందు సరెండర్ అయిన సీసీ కమిటీ మెంబర్లు కానీ, ఎస్సీ కమిటీ తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు కానీ చెప్పే ప్రకారం ఏంటంటే తెలంగాణ నుంచి మనం ఇప్పటికీ 52 మంది ఉన్నారని అనుకుంటున్నాము. అది కానీ వీళ్ళు చెప్పే ప్రకారం అయితే అది కరెక్ట్ కాదు. తెలంగాణ నుంచి యాక్చువల్గా యూజీగా ఉన్న వాళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన యాక్చువల్గా యూజీ ఉన్న వాళ్ళు 17 మంది మాత్రమే. మనం 52 మంది అనుకుంటున్నాము, కానీ ఆ 35 మంది ఎవరైతే మిస్ ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ జీవోలు వాళ్ళ పేర్లు వస్తున్నాయి. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఓ కాలంలో పార్టీలో పనిచేశారు, కానీ తర్వాత కాలంలో వాళ్ళు పార్టీ నుంచి బయటకు పోయినరు. వాళ్ళు ఇప్పుడు ఇంకా పార్టీలో లేరు. ఎప్పుడూ వాళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోయినారు. వాళ్ళ ఎక్కడో పనిచేసుకుంటున్నారో, లేకపోతే బహుశా ఎన్కౌంటర్ కూడా చనిపోయి ఉండొచ్చు, జార్ఖండ్లోనో బీహార్లోనో ఎక్కడనో. సో ఇప్పుడు మాత్రం తెలంగాణ నుంచి 17 మంది మాత్రమే ఉన్నారు. అందులో ఉన్న వాళ్ళలో 4 సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, 5 స్టేట్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, 3 డివిజనల్ కమిటీ సెక్రటరీ లేక మెంబర్ స్థాయి వాళ్ళు 3 ఉన్నారు, ఏరియా కమిటీ సెక్రటరీ, ఏరియా కమిటీ మెంబర్ స్థాయి వాళ్ళు 4 ఉన్నారు, పార్టీ మెంబర్ ఒకరు. మొత్తం కలిస్తే 17 మంది మాత్రమే తెలంగాణ నుంచి మిగిలినరు. ఇది చాలా కీలకమైనటువంటి సమాచారం మనకు లభించింది ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి జరుగుతున్నటువంటి సరెండర్స్ కారణంగా. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అప్పీల్ ఏమిటంటే, అది ఇంకా సమయం మించిపోయింది మిత్రులారా, మించిపోతుంది కాబట్టి బయటికి రాండ్రి. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా బెటాలియన్ 400 మంది పైకి ఉన్న బెటాలియన్ 60 మంది కాడికి వచ్చింది. ఇప్పుడు అందులో నాయకత్వం వహించిన వాళ్ళే సరెండర్ అయినప్పుడు ఇంకా మీరు అందులో ఉండి లాభం లేదు. అది తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఛత్తీస్గఢ్ వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, దయచేసి బయటికి రాండ్రి. మీకు ఏ రకమైనటువంటి సహకారం ఉండాలనో ప్రభుత్వాల తరఫు నుంచి, పోలీసుల తరఫు నుంచి తప్పకుండా లభిస్తుంది. సో ఇది మేము చెప్పదలుచుకున్నది. సో మేము మరొకసారి ఈ 20 మంది సరెండర్ అయినటువంటి 20 మందిని ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ.